కానీ సార్ 2, 3 ఇష్యూస్ మీరు రేజ్ చేసిన ఇష్యూస్‌లో ఆ ట్రావెల్ చేస్తున్న వ్యక్తి ప్రవీణ్ పగడాల అవునా? కాదా? అనేది అనుమానం ఉందా మీకు? అసలు అవునని చెప్పనే లేదు వారు. హ్మ్. అసలు అది ప్రూవే కాలేదు. ఈ ఈ ఇప్పుడు వీరే ప్రవీణ్ కుమార్ పగడాల గారు అన్న విషయం చెప్పలేదు. పోలీస్ హాస్ నాట్ టోల్డ్ ఎట్ ఆల్. ఒక ప్రస్తుతం రోజు మాస్క్ చెప్తుంది కదా! వేసుకున్న 3 వ్యక్తి సార్లు 3 సార్లు అతనికి యాక్సిడెంట్ జరిగింది. చిల్లకల్లు దగ్గర ఎక్కడో యాక్సిడెంట్ జరిగింది. కోదాడ దగ్గర ఎక్కడో తీసుకున్నారు. మధ్యలో ఇంకా రాజమండ్రి దగ్గర ఎక్కడో వైన్ షాప్‌లోకెళ్లారు. సో 3 చోట్ల యాక్సిడెంట్ అయింది. తాగి ఉన్నారు. పోలీసులు అక్కడెక్కడో అతను వద్దు ఇక్కడ పడుకోమని చెప్పారు. ట్రాఫిక్ పోలీస్ ఎవరో. తర్వాత ఆయన ఫోన్ నుంచి యూపీఐ పేమెంట్స్ జరిగాయి. యూపీఐ పేమెంట్స్ ఆయన ఫోన్ నుంచి జరిగాయి అనే దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా ఉంది అనేది పోలీసులు చెప్తున్నమాట. యెస్. సో దానికి ఏంటంటే మీరు చెప్పిన ప్రతి స్పాట్‌లో కూడా ఎక్కడ వారు ప్రవీణ్ గారని ప్రూవ్ కాలా. ఇదిగో ఈయనే ప్రవీణ్ అని చెప్పాలా ఎవరు కూడా. మీరు చెప్పిన రామర్పాడులో చెప్పలా, వైన్ షాప్ లో చెప్పలా, ఏలూరులో చెప్పలా, కోదాడలో చెప్పలా, నాగోల్లో చెప్పలా, ఎక్కడ ఆయన ప్రైవేట్ అని చెప్పరా. మోరోవర్ ఇప్పుడు అతను బైక్ అతనైనంత మాత్రాన, ఫోన్ అతనైనంత మాత్రాన వ్యక్తి అతనైనా చెప్పడానికి ఎట్లాంటి ఆధారాలు లేవు. అండ్ వీ కాంట్ సే సపోజ్ ఇప్పుడు అతను కొట్టేసి అతని బైక్ ఫోన్ లాగేసుకుని సమ్ ప్రాక్సీ, సమ్ ఇంపర్సనేట్, సమ్ క్లోన్ ఎవరో అదే అలాంటి డ్రెస్ వేసుకుని ట్రావెల్ చేసి ఉంటే it has to be proved beyond doubt. It's what has shown are all inadmissible evidences. There is no admissible evidence shown by the investigation officers. So అన్ని inadmissible evidences వారు చెప్పారు. What is that evidence? మీరు చెప్పిన ఎవిడెన్స్ ఏంటి? ఏదో బైక్ మీద వెళ్ళాడు కదా కాబట్టి అతనే, ఆ ఫోన్ నుంచి పే చేశారు కదా కాబట్టి అతనే. అదే ఇట్స్ నాట్ అన్ అడ్మిసిబుల్ ఎవిడెన్స్, ఇట్స్ ఇన్అడ్మిసిబుల్ ఎవిడెన్స్. అడ్మిసిబుల్ ఎవిడెన్స్ ఏంటంటే అతను ఆ వ్యక్తి తన చేతితో ఫోన్ పట్టుకుని ఫోన్ పే చేసి ఉంది, ఇదిగో ఆ మంచి క్లియర్ కనిపిస్తున్నాడు చేశాడంటే ఎస్ ఇట్స్ అడ్మిసిబుల్ ఎవిడెన్స్. అలాంటిది ఏం లేదు అక్కడ, అలాంటిది జరగలేదు. వైన్ షాప్ లో అతను ప్రవీణ్ పగడాలుగా చెప్పబడుతున్న వ్యక్తి వైన్ షాప్ లో లిక్కర్ బై చేస్తున్న వీడియో కూడా ఒకటి పోలీసులు రిలీజ్ చేశారు. కరెక్ట్. అది కూడా ఎంటైర్ 12 hours 42 minutes ట్రావెల్ లో వారు ఇచ్చిన టైమింగ్స్ నేను చెప్పేది. నోవేర్ దిస్ ఫేస్ ఇస్ విజిబుల్. ఎక్కడ వాళ్ళ ఫేస్ చూపించలేదు. కంటిన్యూస్ గా మాస్క్ పెట్టుకునే ఉన్నారు, కంటిన్యూస్ గా హెల్మెట్ పెట్టుకునే ఉన్నారు. మామూలుగా కూడా బైక్ మీద ట్రావెల్ చేసి ఉంటారు. ఈవెన్ పడిపోయినప్పుడు కూడా హెల్మెట్ పెట్టుకునే ఉన్నారు. అక్కడ పెట్టుకునే ఉన్నారు. అసలు సాధారణంగా మన హెల్మెట్ పెట్టుకుని ఎక్కడికైనా వెళితే ద మూమెంట్ యూ స్టాప్ ఫస్ట్ థింగ్ యూ డూ ఇస్ రిమూవ్ ద హెల్మెట్ కదా. ఇట్స్ హ్యూమన్ టెండెన్సీ. అలాంటిది అసలు ఎక్కడ అతను ఆగింది లేదు, తాగింది లేదు, కనీసం వాష్రూమ్కి వెళ్ళింది లేదు. కొండ మంది ఎక్కడ తాగాడో తెలియదు. తాగినోడు తినాలనేటువంటి క్రేవింగ్ ఉంటుంది, ఆ తిన్నది కూడా ఎక్కడ జరగలేదు. అలా చోట తాగాడు తిన్నాడు. ఇప్పుడు మన హైవే మీద 7 లాంటి చాలా రిసార్ట్స్ వచ్చాయి, వాట్ ఎవర్ డాబాస్, వాట్ ఎవర్ ఈ కాల్. అక్కడ అన్ని చోట్ల సీసీటీవీస్ ఉన్నాయి, కెమెరాస్ ఉన్నాయి. హైదరాబాద్ లో సీసీటీవీ కెమెరాల్లో ఇది బయలుదేరాడు, ఇది కాస్త ఈ సిగ్నల్ క్రాస్ అయ్యాడు, ఆ సిగ్నల్ క్రాస్ అయ్యాడు, నాగల్ దగ్గర ఆగాడు, అక్కడ వైన్ కొన్నాడు, ఇవన్నీ చెప్పారు కదా. ఏదో సమ్ రమ్ బ్రాండ్, వాట్ ఎవర్ ద బ్రాండ్స్ దే హావ్ టోల్డ్ చెప్పారు కదా. మరి విజయవాడలో స్క్యూ బ్రిడ్జ్ దగ్గర నుంచి రామర్పాడు వచ్చేవాడు 4 చోట్ల సీసీటీవీలు ఉన్నాయి. బెంచ్ సర్కిల్ ఉంది, నిర్మలా కాన్వెంట్ ఉంది, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ దగ్గర ఉంది, రామర్పాడు సెంటర్ లో ఉంది, ఇంకా తర్వాత సిగ్నల్స్ లో కూడా ఉన్నాయి. అక్కడ ఎక్కడ సీసీటీవీ లేదే, అదే ఫుటేజ్ లేదే, అదెందుకు చూపించలేదు? ఏం చెప్తున్నారు పోలీసులు దానికి? ఆ సీసీ ఫుటేజ్ పైన లేదు, దే డిడ్ంట్ షో. ఇదంతా ఒక ఎత్తు అండి. ఇందులో అతి దారుణమైన విషయం ఏంటంటే అతను క్యారెక్టర్ అసాసినేషన్ చేశారండి. ఇప్పుడు వాళ్ళు యాక్సిడెంట్ గా చెప్పాలనుకున్నారు, అది యాక్సిడెంట్ అయ్యింది అని ఒక పాయింట్ వరకు ఉండుంటే మొదటి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో అసలు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే మనం ఎందుకు మనం సస్పిషియస్ గా ఉన్నాము ఈ అంశంలో అంటే పోలీసులు నమోదు చేశారు కదా సస్పెక్షన్. ఎందుకు అనుమానించాల్సి వస్తుంది ఇన్వెస్టిగేషన్ అనే దానికి ప్రాథమికంగా అసలు ఎలాంటి ఇన్వెస్టిగేట్ చేయకుండా ముందు యాక్సిడెంట్ అని డిక్లేర్ చేశారు. వాళ్ళు పెట్టిన సెక్షన్స్ కూడా యాక్సిడెంట్ అని పెట్టేశారు డైరెక్ట్ గా. ఫస్ట్ పెట్టిన సెక్షన్స్ మీరు కావాలంటే రికార్డ్ వెరిఫై చేయండి. ఫస్ట్ యాక్సిడెంట్ సెక్షన్స్ పెట్టారు. అక్కడ వచ్చిన జనం అందరూ గోల చేస్తే సెక్షన్స్ ని మార్చారు. దే హావ్ మోడిఫైడ్ యాజ్ ఎ సస్పిషియస్ డెత్. దట్ మీన్స్ దే హావ్ ప్రీ-కంక్లూడెడ్. అప్పుడు గవర్నమెంట్ సైడ్ నుంచి ట్వీట్ చేసినటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ గాని లేదా దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన ఆనరబుల్ సీఎం గాని అదే ఇలా యాక్సిడెంట్ లో పలానా వ్యక్తి చనిపోయినందుకు మేము దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాము
అయితే కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి పోలీసు వారిని సరిగా దర్యాప్తు చేయమని చెప్తున్నాము. ఓకే. అదేంటండి ఇప్పుడు వాడు ఎలా కంక్లూడ్ చేస్తారండి? ఓకే. అసలు ఇన్వెస్టిగేషన్ అవ్వలేదు, రిపోర్టే రాలేదు, పిఎంఏ రాలేదు. అయినా యాక్సిడెంట్ లో పాస్టర్ గారు చనిపోయారు కాబట్టి మేము విచారణ వ్యక్తం చేస్తున్నామని ఎలా ఉంటుంది? సో ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ని ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేశారు అనేది మీ అనుమానం. అంటే ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు ఒకసారి సీఎంఓ లేకపోతే ఒక మంత్రి ఇది యాక్సిడెంట్ లో చనిపోయినందుకు మేము సంతాపం అనగానే ఆయన మాట స్టాండ్ కావాలి కాబట్టి ఏదో రకంగా దీన్ని యాక్సిడెంట్ అని చెప్పాలనేటువంటి ప్రయత్నం. సో అంత ప్లాన్డ్ గా ప్రవీణ్ పగడాల్ గారి ఆయన వాడే బండి సేమ్ కలర్ బండి, సేమ్ నంబరు, సేమ్ ఆయన డ్రెస్సింగ్ స్టైల్ లాంటి ఓ డ్రెస్ వేసుకున్న మనిషిని తీసుకొచ్చి పలానా ప్లేసుల్లో ఆయన యాక్సిడెంట్ జరిగినట్టుగా కొన్ని వీడియోస్ చిత్రీకరించి ఇవంతా చేయడం సాధ్యమవుతుందా విజయ్ కుమార్ గారు? ఇది నథింగ్ అండి. ఇప్పుడు బైక్ అయిందే, ఫోన్ అయిందే, దాని మీద పెద్ద డిస్ప్యూట్స్ అయితే ఏం రాలేదు. నా దృష్టికి అయితే అనుమానం లేని తీసుకురాలేదు ఎవరు. సో అతను బైక్ అతని ఫోన్ పట్టుకుని బయలుదేరారు. ఇప్పుడు మిషన్ ఇంపాసిబుల్ డెడ్ రిటర్నింగ్ అనే మూవీ వచ్చింది టామ్ క్రూజ్. చాలా సెవరల్ ప్లేసెస్ లో దే పుట్ మాస్క్స్. ఓకే. అవును అవును. అయితే ఆ మాస్క్లు అంటే ఇంకా మన వాళ్ళు ఇంకా అంత హై టెక్నాలజీకి రాలేదు. ఆ మాస్క్ ఫేస్ మాస్క్ అంటే ఫేస్ ఆఫ్ మాస్క్ లైక్ ఇప్పుడు ఇతను పెట్టుకున్నది మామూలు మంకీ టైప్ మాస్క్ పెట్టుకున్నాడు కాబట్టి కళ్ళు మాత్రం కనిపిస్తున్నాయి. బట్ అవి కంప్లీట్ గా ఫేసే మారిపోతాయి. రాబోయే రోజులు అలాంటివి కూడా జరుగుతాయో మనకు తెలియదు. అదైతే అసలు అప్పుడు ప్రవీణ్ లాంటి మాస్క్ పెట్టేసుకుంటే ప్రవీణ్ అని చూపించేస్తే నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడి ఉండేది. ఇప్పుడు పోస్ట్ మార్టం అనేది నిజాయితీగా జరగకపోతే, వాస్తవాలు చెప్పకుండా కాంకాక్టెడ్ రిపోర్ట్ ఇస్తే ఇది ఇంకా ఇప్పుడు ఏ స్టేట్ అయితే పౌరుల హక్కులు పరిరక్షించాల్సిన బాధ్యత కలిగి ఉందో ఆ స్టేట్ అంటే ద స్టేట్ గవర్నమెంట్, వాట్ ఐ మీన్ స్టేట్ గవర్నమెంట్. సో ఇట్స్ స్టేట్స్ వాట్ కాన్స్టిట్యూషన్ ఆర్ లా సేస్ ఇట్స్ స్టేట్స్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ ది రైట్స్ ఆఫ్ ద ఇండివిజువల్స్. Especially in case of suspicious deaths, the onus lies on the state. It has to bring out the facts. Okay, ఇదంతా ఇప్పుడు మనం జరిగిన తీరు గురించి మాట్లాడాం కదా. నేను ఒక్క లాజికల్ క్వశ్చన్ అడుగుతున్నానండి. ఇతను తాగాడు అంటే నేను క్యారెక్టర్ అసాసినేషన్ ఇందాక అన్నాను కదా, అది చాలా అతి దారుణమైనటువంటి అంశం అండి. అందరూ కృంగిపోతున్న అంశం. ఒకవైపు కుటుంబం గాని అతని లక్షల మంది ఫాలోవర్స్ గాని తీవ్రంగా బాధపెట్టిన అంశం ఏంటంటే, ఒకటి వాళ్ళు ముందుగానే అనుకున్నారు యాక్సిడెంట్ అని చెప్పాలని. ఒక యాక్సిడెంట్ అనేది రెండో రిపోర్ట్ లో కూడా చెప్పుంటే కొంత మేరకు నిజంగానే యాక్సిడెంట్ అయిందేమో అని ఒక అనుమానంలో అవునో కాదో అన్నట్టు ఉండేవాడు. ఇప్పుడు తాగి చచ్చిపోయాడు అన్న అంశం చెప్పేటప్పటికి ఎవరు తట్టుకోలేకపోతున్నాడు. దట్స్ మై రిపోర్ట్ ఐ గాట్, పబ్లిక్ ఒపీనియన్ నేను చెప్తున్నాను. ఎందువల్ల అంటే ఇప్పుడు నిజంగానే అతను తాగి అలవాటు ఉంటే ఫోన్ పేలు ఆ రోజు చిల్లర కొట్టులోకి వెళ్ళి రోడ్ సైడ్ షాపుల్లోకి వెళ్ళి కొనుక్కుంటూ ఉన్నాడు. అతను ఒక డీసెంట్ లైఫ్ చేస్తున్న వ్యక్తి, హీ హాస్ కార్స్, హీ హాస్ బెటర్ అకామిడేషన్ అన్ని ఉన్నాయి కదా. జనరల్ ఎక్కడ కొనుక్కుంటారు? ఏ టానిక్ లాంటి షాప్ లేకపోతే వైన్ మార్కెట్ అట్లాంటి చోట్లకి వెళ్ళి కొంటారు. ప్రీవియస్ హిస్టరీ, సైకలాజికల్ బిహేవియర్ అంటే హౌ హీ డ్రింక్స్, వాట్ కైండ్ ఆఫ్ బ్రాండ్స్ హీ బైస్, how he drives on bike whenever he goes on motorcycle. Valid. Ada history తీయాలి కదండి. Definitely valid. That's what investigation demands. The law demands. You should establish his characteristics. You should establish his habits. When you are saying he is a drunkard, then you should establish over the years. At least last 6 months,